ఏ ఈ కోతులు సల్లగుండా గోన్ని కోతులు కాదులా మస్తు కోతులు వత్తన్నాయి. కోతులతోటి తిప్పలు చిన్నగా అయితలేవు. ఊళ్ళల్లా ఆగమాగం చేత్తన్నాయి. మా ఇంటి పెంకలు మొత్తం తీసినాయి. ఆ నత్తే ఇంట్లోనే వాన పడుతుంది. ఇగో ఇప్పుడు ఈడ ఏమైందో తెలుసా? అడవిలుండే జంతువులు మొత్తం ఊళ్ళ మీదికొత్తానై ఆగమాగం చేత్తానై. పంటలు నాశనం చేసుడు, పిల్లగాండ్లను కొరుకుడు, పెంకలు తీసుడు. అబ్బా కోతులతోటి తరం అయితలేదు రైతులకు. ఆనలు వడక యూరియాలు లేక తిప్పలైతానై. మళ్ళా మీరేందే గిట్ల చేసిండ్రు? మాది వంగపల్లి గ్రామం. నా పేరు రఘుపతి అండి. నేను 10 ఎకరాలు మొక్కజొన్న ఆడమ్మగా విత్తనం వేశాను. ఈరోజు దాదాపు ఒక 200 కోతులు నా మొక్కజొన్న చేనులో పడి మొత్తం అన్ని నష్టం పరిచినాయి, విరిచేసినాయి. ఈ ఈ రోజున దాదాపు ఒక 50 నుంచి 60 వేల నష్టం కూడా నాకు జరిగింది. ఒకని గురించే కాకుండా అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ రైతుల గురించి ఒక ఆలోచన చేసి ఈ కోతుల బెడద నుంచి వెళ్ళి కాపాడాలని నా ఒకరి తరపున కాకుండా రైతుల అందరి మేలు కొరకు నేను కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి అయినా కూడా పంట చేతికి వచ్చే సమయంలో ఇంత నష్టం జరగడం అనేది రైతుకి చాలా దెబ్బ మినిమం ఒక 50 నుంచి 60 వేల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. ఇప్పుడు నాకు నేనంటే ఒక 10 ఎకరాలు వేసిన అనుకోండి, మిగతా వాళ్ళు ఒక ఎకరం వేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఎంత నష్టపోవాలో కొంచెం ఆలోచన చేయండి. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఇది ఒక వార్నింగ్ అనే కాకుండా మా మేలు గురించి, మా రైతుల గురించి ఆలోచన చేసి మా పంటల నుంచి మా పంట నష్టం కాకుండా మమ్మల్ని ఆదుకుంటారని వేడుకుంటున్నాను. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం వంగపల్లి అనే ఊళ్ళే కోతుల బెడతతోటి రైతులకు మస్తు నట్టమైతాందట. మొత్తం జొన్నశేను మొత్తం పాడు చేసినా అని గోడెల్లవోసుకుంటుండు నకీర్త రఘుపతనే రైతు. అజ్జజో కంకులైనయి కొన్ని కానీ కొన్ని మొత్తం నేల కొరిగినయి. మరి 200 కోతులత్తే గిట్లనే అయితది పటు. పంట చేతికచ్చే టైంలా కోతులు ఇట్లా చేసే వరకు నోట్లే మన్నువడ్డట్టాయే. 50,000కెంచి 80,000 దాకా నట్టమైందంట రైతుకు. గమొన్న సర్పంచ్ ఎలక్షన్ల టైంలా శాన మంది కోతులను పంపిస్తానన్నారు. మరి మీ సర్పంచ్ సాబ్లను పెద్ద సార్లను జర అరుసుకొని కోతులను పట్టుకొని అడవిలు ఇడిసిరాన్రని బతిమ్లాడుండ్రే. లేకపోతే పనులు ఏడైతాయి పటు.